ప్రభుత్వానికి ఏదైతే మీకు జరిగిన అన్యాయం ఉందో, ఏదైతే మిమ్మల్ని మోసంగా మీకు లోన్ తీసుకొని ఇల్లు ఇవ్వకుండా మీకు తెలియకుండా లోన్లు తీసుకున్నారు అనేది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ప్రభుత్వానికి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ లేదు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీని గురించి నేను ఇంకో కాలనీలు రాష్ట్రం అంతా తిరుగుతుంటే మీలాగే చాలామంది వచ్చి చెప్పడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకోకపోతే మన ముఖ్యమంత్రి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రులు గారు తీసుకుపోయారు ఇట్లా ఉన్నది అని నారాయణ గారు, అది మా ముఖ్యమంత్రి గారు. అలాగే నేను మా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను, ఈ విధంగా ఉంది, ఇట్లా అన్యాయం చేశారు ప్రజలు. అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఒక 44,000 చిల్లర మందికి ఇట్లా జరిగింది. 44,000 మంది చెప్పుకొచ్చాం. అది 3,15,000 లోన్ ఒకటి, 3,65,000 లోన్. వాళ్ళకి లోన్ తీసుకొని డబ్బులు వాడి ఇల్లు ఇవ్వకపోగా ఇప్పుడు బ్యాంకులు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. మీరు మాకు ఈఎంఐలు కట్టాలా, కట్టకపోతే మేము సిబిల్ మీకు ఇది అవుతుంది అని చెప్పి ఒత్తిడి బాగా చేస్తున్నాం. వీటినన్నిటినీ మేము ప్రభుత్వం మొదలుపెడితే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది మీరు బాగా వినండి. ఈ మే 30వ తేదీ 2025 వరకు మీవి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో అన్ని ఈఎంఐలు కూడా ప్రభుత్వం కడుతుంది. ఇది కట్టడానికి 185 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి మేము గుర్తించాము. అందులో 140 కోట్లు ఆల్రెడీ ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయడం అయింది. బ్యాంకులతో మాట్లాడి ఎవరెవరైతే లోన్లు తీసుకొని ఎవరికైతే ఇల్లు అప్పచెప్పలేదో, ఎవరికైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరి పేర్ల మీద అయితే లోన్లు తీసుకొని ఎవరికైతే ఇల్లు అప్పచెప్పలేదో వాళ్ళ తరఫున ప్రభుత్వం ఈఎంఐ కడుతుంది. ఇప్పటికీ మే 2025 అంటే 2025 దాకా కడుతున్నాం. మే 31 తర్వాత మీకు జరిగే అన్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. అదేంటంటే డిసెంబర్ 31, 2025 తారీఖుకి 70,000 పైచిలుకు ఇళ్ళు 365 చదరపు అడుగులు కానీ 430 చదరపు అడుగులు కానీ వీటిని అన్ని విధాల నివాస యోగ్యంగా చేసి హ్యాండ్ ఓవర్ మీకు అప్పచెప్పడానికి తీసుకున్నాం. ఈ ఉట్టి మాటలే కాకుండా ఈ మాట మీ ముందర వచ్చి మేము చెప్పే ముందర దాదాపు ఒక 3 నెలల దీని మీద ఒక పని జరిగింది. దీని మీద అవగాహన చేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే పూర్తి చేయాలంటే ఎంత డబ్బు అవసరం. ఇప్పుడు సాలూరుకి వచ్చాం. సాలూరులో మీకున్న ఇళ్ళన్నీ ఇవ్వడానికి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎప్పటికి ఇవ్వచ్చు, ఇవ్వాలంటే చేయాల్సిన పని ఏంటి, ఇటువంటివన్నీ అవగాహన చేసుకొని ఏవి మనం తొందరగా 70,000 ఇళ్ళు ఎన్ని మనం అనుకొని చూసుకుంటే 70,000 ఇళ్ళు దాకా 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. దానికి కొంత డబ్బు అవసరం ఉంటుందంటే ఆ డబ్బు, ఆ వనరుల్ని మనం సమకూర్చుకొని ప్రభుత్వం దగ్గర అయితే ఏమి, బ్యాంకుల నుంచి మీకు బ్యాంకులు పూర్తిగా ఇలా లోన్లు మీ మీద వేసిన ఇంట్రెస్ట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే